అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collections 235. ఈరోజు ఈ బ్రైడల్ సెట్ని ఎలా మేక్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ బ్రైడల్ సెట్కి కావాల్సినవి మనకి 1 కట్ బ్యాంగిల్, ఒక 2 అయితే సరిపోతాయండి. అలాగే దీన్ని 2 కట్ బ్యాంగిల్ అంటారు. ఇది వచ్చేసరికి మనకి 4 బ్యాంగిల్స్ కావాలి. అలాగే దీన్ని 4 కట్ బ్యాంగిల్స్ అంటారు. ఇవి కూడా మనకి 4 అనేది కావాలన్నమాట. సో ఇది బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి కుందన్స్, ఐ షేప్ కుందన్ 6K, బ్లూవి ఒక 40 గ్రామ్స్ వరకు కావాలి. అలాగే గ్రీన్ ఒక 20 గ్రామ్స్ వరకు సరిపోతాయి. స్కై బ్లూ స్క్వేర్ అనమాట, ఇది 20 గ్రామ్స్ వరకు సరిపోతాయి. అలాగే ఇవి వైట్ డ్రాపు, ఇవి కూడా 20 గ్రామ్స్. ఇవి వైట్ మ్యాట్లో వస్తాయి రౌండ్ అనేవి, ఇవి ఒక 10 గ్రామ్స్. అలాగే సిరామిక్ గోల్డ్ రౌండ్ ఒక 10 గ్రామ్స్ సరిపోతాయి. అలాగే ఇవి వచ్చేసరికి డ్రాప్ కుందన్స్ బ్లూ కలర్వి, ఇవి వచ్చేసరికి ఒక 20 గ్రామ్స్. ఇవి ఒక 10 గ్రామ్స్ బ్లూ కలర్వే రౌండ్ అనమాట. సో ఇవి కుందన్స్. అలాగే మనకి థ్రెడ్స్ కావాలి కదా. థ్రెడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి అయితే ఫుల్గా సరిపోతుంది అనమాట. ఫుల్ సెట్ మొత్తానికి ఓన్లీ ఒక గోల్డ్ కలర్ యూజ్ చేస్తాం. అలాగే గ్లూ వచ్చేసరికి ఫెవిక్రియల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. మనకి ఇది వచ్చేసరికి ఒకటైతే సరిపోతుంది. అలాగే B7000 గమ్ అయితే మనకి కావాల్సి ఉంటుంది, ఇది కూడా యూజ్ చేయాలి. అలాగే మనము హ్యాండ్తో కాకుండా సో ఈ కుందన్స్ని ఈ పెన్తో యూజ్ చేసి మనము డిజైన్ చేస్తే ఇంకా బాగా లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో సీజర్ ఇది చాలు, ఇక్కడితో మెటీరియల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, అది నేను ఒక 21 అన్న 22 లైన్స్ అన్న తీసుకోండి. సో అలా తీసుకొని స్టార్టింగ్లో మనకి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేయండి. సో ఫ్యాబ్రిక్ గ్లూ వేసి ఫస్ట్ ఒక ఫింగర్తో ఒక రౌండ్ చుట్టే వరకు కింద అనేది గట్టిగా ఫింగర్తో పట్టుకోండి. సో తర్వాత నుంచి అనేది థ్రెడ్నింగ్ స్టార్ట్ చేయాలి. సో సెకండ్ నుంచి అనేది థ్రెడ్నింగ్ ఎలా అనేది నేను చూడుతున్నాను, ఒకసారి చూడండి. సో ఇది కొంచెం ప్రెజర్ ఇస్తూ చుట్టాలి, ఎందుకంటే ఇది 1 కట్ బ్యాంగిల్ కదా, లూజ్ అనేది వచ్చింది అనుకోండి అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉంది కదా, సో అందుకని కొంచెం లూజ్ అనేది రాకూడదు ఎక్కడ, అందుకని కొంచెం గట్టిగా అనేది నేను చుడుతూ ఉన్నాను, మీరు చూడండి. అలాగే కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఎక్కువ ప్రెజర్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. సో లాస్ట్గా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయింది థ్రెడ్ అది కట్ చేసేసుకొని ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ గ్లూవే కొంచెం అనేది వేసేసి మనకి గట్టిగా అనేది స్టిక్ చేసేసి అతికించేసుకోవాలన్నమాట. గట్టిగా అనేది స్టిక్ అయిపోతుంది. సో మొత్తం అనేది థ్రెడ్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఫైనల్గా లుక్ అయితే 1 కట్ బ్యాంగిల్ ఇలా వచ్చిందనమాట. సో సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా మనకి, ఈ 1 కట్ బ్యాంగిల్ సో చుట్టూ. సో ఇవి కూడా అనేది మనం థ్రెడ్నింగ్ కంప్లీట్ చేసేసి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎలా అయితే థ్రెడ్నింగ్ చేశానో ఇవి కూడా అలాగే థ్రెడ్నింగ్ చేసేసేయండి. సో 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్ కూడా, అలాగే 1 కట్ బ్యాంగిల్. ఇప్పుడు నేను 1 కట్ బ్యాంగిల్ పైన మీకు డిజైన్ వేయటం చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ 4 సైడ్స్ పెట్టుకోండి ఆపోజిట్, తర్వాత మిడిల్లో అనేది కూడా మీరు గమ్ వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా అనేది రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను అతికిస్తున్నాను చూడండి. ఇవి ఐ షేప్ కుందన్ బ్లూ కలరు, ఇవి వచ్చేసరికి 6K అనమాట సైజ్ అనేవి. సో నేను గమ్ అనేది వేసేసాను కదా, సో దానిపైన ఇవనేది స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకొక రౌండ్ వైట్ డ్రాప్ కుందన్స్ ఉన్నాయి చూడండి, వాటి కోసం మిడిల్లో కొద్దిగా గమ్ అనేది అప్లై చేసేసుకోండి. అంటే మనకి డ్రాప్ కుందన్స్ కొంచెం పైకి వచ్చాయనుకోండి లుక్ బాగుంటుంది అనమాట. అంటే మనకి ఐ షేప్ కుందన్తో సమానంగా అవసరం లేదు, కొంచెం పైకి అనేది మనం డ్రాప్ కుందన్స్ని అతికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా రౌండ్ చుట్టూ మనం గమ్ అనేది గ్లూ వేసేసాం కదా, సో దానిపైన మనకి ఈ డ్రాప్ కుందన్స్ కూడా అనేది వైట్ కలర్వి అతికించేసుకోవాలన్నమాట. సో ఇలా అనేది అతికించేసిన తర్వాత లుక్ అనేది ఇలా కంప్లీట్ అయింది. ముందరగానే మనం సెట్ చేసుకోవాలి, కొంచెం ఏమన్నా ఇలా వంకరగా ఉన్నాం అలా ఇప్పుడే గ్లూ అనేది డ్రై అవ్వదు కాబట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మిడిల్లో వచ్చేసరికి ఇవి డ్రాప్ కుందన్స్ అనమాట, ఇవి కూడా బ్లూ కలర్వే. ఈ కుందన్స్ అనేవి మిడిల్లో ఎన్ని కుందన్స్ కావాలో కూడా చెప్తాను, ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుంది. మిడిల్లో డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి ప్రతి ఫ్లవర్కి 6 అయితే కావాలి. సో ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి 8 కావాలి. వైట్ డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి కూడా 8 కావాలి. సో మధ్యలో ఇంకొకటి కుందన్ ఉందన్నమాట. సో అదేంటి అంటే సిరామిక్ గోల్డ్ కలర్ది. సో మిడిల్లో అనేది కొంచెం గ్లూ అనేది వేసేసి సిరామిక్ గోల్డ్ రౌండ్ కుందన్ మీద అంటించేసుకుంటే సో
సో లుక్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో సెకండ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ ఐ షేప్ కిందకి స్ట్రైట్గా ఒకటి తీసుకొని సో ఆపోజిట్గా అనేది మనము డ్రా చేసేసుకోవడం అనమాట ఈ గమ్. సో అలా మళ్ళీ ఫస్ట్ ఫ్లవర్ ఎలా అయితే మనం డ్రా చేసామో సెకండ్ కూడా అనేది సేమ్ అంతే అనమాట. సో ఈ విధంగా అనేది సెకండ్ ఫ్లవర్ని కూడా మనము సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసామో సెకండ్ కూడా అలాగే మనం మేక్ చేయాలన్నమాట. సో ఇంతే. మిడిల్లో ఇంకొకటి వస్తుంది స్క్వేర్ కున్నాను, స్క్వేర్ బ్లూ కలర్ది. సో అది కూడా అనేది నేను మీకు చూపిస్తాను, క్లియర్గా చూసేయండి. అలాగే మీలో ఎవరైనా ఆర్డర్ కనుక ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దానికనేది మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. అమౌంట్ పే చేసేసిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. అలాగే మన ఛానల్లో న్యూ వీడియోస్ ఇంకా అంటే బ్రైడల్ సెట్స్ నుంచి సింపుల్ డిజైన్స్ వరకు మీకు వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ అనేది ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేస్తే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది అనమాట. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో సో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కింద అనేది రావడం జరుగుతుంది. సో వీడియోస్ చూడొచ్చు. అలాగే నేను చేసే మోడల్స్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా కావాలి అనుకుంటే సో ఇవి బ్రైడల్ సెట్స్ అనేవి మీరు నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మెటీరియల్ ఆర్డర్ పెట్టడానికి సో కాంటాక్ట్ అవుతున్నారు కదా, సో మన ఛానల్లో మెటీరియల్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదండి. మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నాము అంటే సో మీకు అనేది అప్డేట్ అనేది నేను ఇవ్వటం జరుగుతుందండి. ప్రజెంట్ అయితే ఎన్ఎస్కే కలెక్షన్స్ అలాగే వరల్డ్ ఆఫ్ కిన్నెరా నుంచి సో నేను ఈ మెటీరియల్స్ రా మెటీరియల్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను. రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసేయండి. యూట్యూబ్లో అనేది మనకి 2 ఛానల్స్ అవైలబుల్గానే ఉన్నాయి. సో మిడిల్ బ్యాంగిల్ అయితే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో సో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి సైడ్ బ్యాంగిల్ అనమాట. 1 కట్ బ్యాంగిల్ పక్కన ఉంటుంది, దీన్ని 4 కట్ బ్యాంగిల్ అంటారు. సో దీనిపైన డిజైన్ కూడా అనేది నేను చూపిస్తాను, చూసేయండి. ఇవి నేను ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను కదా, వాటిని స్క్వేర్ కుందన్స్ అయితే అనడం జరుగుతుంది. స్క్వేర్ కుందన్స్ మనము 3 అనేది స్టిక్ చేసేసుకున్న తర్వాత సో డ్రాప్ కుందన్స్ అయితే ఉంటాయి కదా బ్లూ కలర్వి, అవి అనేది 4 అనేది స్టిక్ చేసేసుకొని 4 పైన మనకి B7000 గమ్ము అనేది ఉంటుంది కదా, సో దాంతో అనేది ఒక స్టోన్ అయితే స్టిక్ చేసేదన్నమాట. ఇలాగే ప్రాసెస్ అంటే ఈ విధంగానే బ్యాంగిల్ మొత్తం అనేది మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇవి రౌండ్ కుందన్స్ పైన స్టిక్ చేయటప్పుడు నేను చూపిస్తాను. 3 ఏమో స్క్వేర్ కుందన్స్, తర్వాత 4 రౌండ్ కుందన్స్, పైన ఇంకొక రౌండ్ కుందన్స్. సో అలాగనమాట. సో మొత్తం అనేది మేక్ చేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అనేది మేక్ చేసిన తర్వాత బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు B7000 గమ్ అనేది తీసుకొని సో ఇక్కడ కొంచెం అనేది అంటే 4 రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాం కదా, సో వాటిపైన ఇది పెట్టేస్తే ఇంకా లుక్ అనేది చాలా బాగా అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా అనేది పెట్టడం వల్ల సో రిఫరెన్స్గా ఇచ్చిన బ్యాంగిల్స్ అయితే ఇలా పైన లేదు. సో నేను లుక్ కోసం అనేది ఇలా పైన కూడా ఒక రౌండ్ కుందన్ అనేది అటాచ్ చేయడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి 2 కట్ బ్యాంగిల్ అంటారు దీన్ని. సో లాస్ట్లో సైడ్నే ఉంటుందన్నమాట ఈ బ్యాంగిల్ అనేది. సో దీనిపైన డిజైన్ లోటస్ డిజైన్ అనమాట. మనకు తెలిసిందే లోటస్ డిజైన్ అనేది. సో ఒకసారి మళ్ళీ అనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనకి మిడిల్లో అనేది ఒక ఐ షేప్ ఉంది. ఇవన్నీ 6K సైజెస్ అనమాట. సో 3 అనేది ఫస్ట్లో పైన మనకి స్ట్రైట్గా పెట్టి కొంచెం కిందకి పెట్టి క్రాస్ అనేది ఇవ్వాలన్నమాట. కింద పైన B7000 బ్లూ అయితే వేసేసి సో 2 ఐ షేప్ కుందన్స్ అయితే పైన స్టిక్ చేసేసుకోవాలి. కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట. సో గ్రీన్ కలర్ ఐ షేప్ కుందను 6Kలోవి సో ఇలా స్టిక్ చేసేసుకోవాలి. కింద సైడ్కి 2 వే స్టిక్ చేసింది. మళ్ళీ ఈ లోటస్ని కంటిన్యూ చేయాలన్నమాట. చూడండి, గ్రీన్ కలర్స్ మధ్యలో ఒకటి బ్లూ కలర్ ఐ షేప్ కుందన్ పెట్టేసి కింద మళ్ళీ మనకి కొంచెం క్రాస్గా 2 ఐ షేప్ కుందన్స్ని పెట్టేస్తే ఇది లోటస్ షేప్ వచ్చేస్తుంది అనమాట. దానిపైన B7000 బ్లూ వేసేసుకుని ఇంకొక 2 ఐ షేప్ బ్లూ కుందన్స్ని స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, లోటస్ అనేది ఈజీగా వచ్చేసింది. ఒక 2 టైమ్స్ ట్రై చేయండి, మీకు అనేది ఈజీగా లోటస్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అనేది కింద గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి నేను స్టిక్ చేసేస్తున్నాను చూడండి, ఇలా అనమాట. సో ఇలా అనేది మనం బ్యాంగిల్ మొత్తము అనేది ఈ
డిజైన్ వేసేసుకుంటూ వెళ్ళిపోవటమే అనమాట. చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ మనకి వైట్ మ్యాట్లో రౌండ్ కుందని వచ్చింది కదా, సో అది కూడా ఇచ్చేస్తే లుక్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి క్లియర్ లోటస్ అనమాట డిజైన్. సో బ్యాంగిల్ మొత్తం అనేది కంప్లీట్ చేశాక ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో 2 స్టిక్ చేసుకున్నాం కదా, సో బ్యాంగిల్ మొత్తం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా ఉంటుందన్నమాట లోటస్ బ్యాంగిల్ అనేది. ఇది 1 హ్యాండ్కి మనం ఇప్పటి వరకు మేక్ చేసిన సెట్ అనమాట. 2 హ్యాండ్స్కి కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇది 2 హ్యాండ్స్కి చాలా బాగా వచ్చింది కదా బ్రైడల్ సెట్. సో లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.